హలో ఎవరివన్, ఈరోజు మనం థర్మోడైనమిక్స్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ నేర్చుకుందాం. క్వశ్చన్ వచ్చేసి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ హీట్ ఇంజిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రెఫ్రిజిరేటర్. హీట్ ఇంజిన్ రెఫ్రిజిరేటర్తో ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుదాం. క్వశ్చన్లో ఇచ్చిన మాదిరిగా ముందుగా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏవే ఉన్నాయి అంటే, ఇద్దరు సైంటిస్టులు రెండు డెఫినేషన్లు ఇచ్చారు. అందులో మొదటిది ఫస్ట్ వచ్చేసి క్లాసియస్ స్టేట్మెంట్. ఈ క్లాసియస్ స్టేట్మెంట్ ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అన్ ఐడియల్ ఇంజిన్ విత్ 100% ఎఫిషియన్సీ. ఏదైనా ఒక హీట్ ఇంజిన్ 100% ఎఫిషియన్సీతో తయారు చేయబడదు, 100% పనిచేసే విధంగా ఉండదు. రెండోది కెల్విన్స్ ప్లాంక్ స్టేట్మెంట్. ఆయన ఏం చెప్తారంటే, హీట్ కెనాట్ ఫ్లో ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. ఉష్ణము అనేది చల్లని పదార్థాల నుంచి వేడి పదార్థాలకు ప్రసారం జరగదు. హాట్గా ఉండే టీ కోల్డ్ అవుతుంది, కానీ కోల్డ్గా ఉండే టీ హాట్ అవ్వదు. అంటే హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇప్పుడు హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూస్తాం. హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్. హీట్ ఇంజిన్ కనుక జాగ్రత్తగా చూస్తే ఈ రెండు సిమిలర్ పాయింట్సే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే, ఆపోజిట్ వేలో ఉంటాయి. మనం జాగ్రత్తగా కనుక చూస్తే పేర్లోనే ఉన్నాయి. ఒకటి హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్ మీన్స్ ఫ్రిడ్జ్. హీట్ ఇంజిన్లో ఏం జరుగుతుందో దానికి ఆపోజిట్గా రెఫ్రిజిరేటర్లో జరుగుతాయి. హీట్ ఇంజిన్లో 3 భాగాలు ఉంటాయి: హాట్ బాడీ, కోల్డ్ బాడీ, వర్కింగ్ సబ్స్టెన్స్. అలాగే రెఫ్రిజిరేటర్లో కోల్డ్ బాడీ, హాట్ బాడీ, వర్కింగ్ సబ్స్టెన్స్ 3 ఉంటాయి. హీట్ ఇంజిన్లో 3 పార్ట్లు ఉన్నట్టు రెఫ్రిజిరేటర్లో కూడా 3 పార్ట్లు ఉంటాయి. హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే, ఈ హీట్ ఇంజిన్లో 3 పార్ట్స్ ఉన్నాయన్న కదా. ఒకటి హాట్ బాడీ అంటే హయ్యర్ టెంపరేచర్, కోల్డ్ బాడీ అంటే లోయర్ టెంపరేచర్ దగ్గర ఉండేది, సింక్ అంటాం. అలాగే మధ్యలో ఉండేది వర్కింగ్ సబ్స్టెన్స్. ఈ హాట్ బాడీ అనేది హయ్యర్ టెంపరేచర్ రిజర్వాయర్ అన్నమాట, ఎక్కువ సోర్స్ అంటాం సింపుల్గా, హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉండేది. ఇప్పుడు ఈ హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉండే హీట్ని వర్కింగ్ సబ్స్టెన్స్ని పంపిస్తే ఆ హీట్ని పని జరిపి ఎక్కువైన హీట్ని సింక్కి ఇస్తుంది, కోల్డ్ బాడీకి ఇస్తుంది. అదే రెఫ్రిజిరేటర్లో అయితే దీనికి ఆపోజిట్. ఫ్రిడ్జ్లో ఉండే తక్కువ టెంపరేచర్, కోల్డ్ టెంపరేచర్లో ఎంతో కొంత హీట్ ఉంటే ఆ హీట్ని తీసుకొని పని జరిపి బయట సరౌండింగ్స్ ఇస్తుంది. మనం ఫ్రిడ్జ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్రిడ్జ్ లోపల కోల్డ్గా ఉంటుంది, బయట హాట్గా ఉంటుంది. ఈ కోల్డ్ ప్లేస్లో ఉండే హీట్ని కూడా తీసుకొని వర్క్ చేసి తర్వాత మనకు బయటికి పంపించేస్తాం అన్నమాట. ఇది రెఫ్రిజిరేటర్. మనకు 4 పాయింట్లు ఉన్నాయి, ఆ 4 పాయింట్లు మాట్లాడుకుందాం. హీట్ ఇంజిన్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. రెఫ్రిజిరేటర్ ఇట్ ఈజ్ ఏ ఆపోజిట్ టు హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్కి ఆపోజిట్ రెఫ్రిజిరేటర్. రెండోది హాట్ బాడీ నుంచి హీట్ తీసుకొని కోల్డ్ బాడీకి ఇస్తుంది. ది వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ హాట్ బాడీ. అదే రెఫ్రిజిరేటర్లోకి వస్తే ది వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ.
that means T2. The working substance rejects heat to the cold reservoir at lower temperature. హీట్ ఇంజిన్లో ఎక్కువైన హీట్ని కోల్డ్కి ఇస్తుంది. అదే రెఫ్రిజిరేటర్లో ఎక్కువైన హీట్ని హాట్ బాడీకి ఇస్తుంది. ఇక్కడ సిస్టమ్ ద్వారా పని జరుగుతుంది, ఇక్కడ సిస్టమ్ పైన పని జరుగుతుంది. వర్క్ డన్ బై ద సిస్టమ్. రెఫ్రిజిరేటర్లో వర్క్ ఈజ్ డన్ ఆన్ ది సిస్టమ్. హీట్ ఇంజిన్లో వర్క్ ఈజ్ డన్ బై ద బాడీ, అంటే హీట్ పంపే చేయాలి. రెఫ్రిజిరేటర్లో ఏం చేస్తుంది, పని రెఫ్రిజిరేటర్ పైన పడుతుంది. రెండోది ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఫార్ములా ఈటా ఈజ్ ఈక్వల్ టు W/Q1. ఎఫిషియన్సీ ఆఫ్ heat engine eta is equal to W/Q1. W means work, Q1 minus Q2. Q1 minus Q2 is equal to W/Q1. Q1 means the amount of heat given to a heat engine. Q1 minus Q2/Q1. Q1 cancel అయితే 1/Q2 వస్తుంది. ఇక్కడ ఎఫిషియన్సీ అన్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని అంటాం. ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం రెఫ్రిజిరేటర్లో. Q2/W, ఎందుకంటే దీనికి ఆపోజిట్ కాబట్టి హీట్ ఇంజిన్కి. Q2 అనేది హీట్ సపరేట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ, వర్క్ అనేది రిజర్వాయర్కి ఇచ్చింది. Q1 minus Q2. ఇక్కడ ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా 100% కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. 100% కంటే తక్కువ అన్నం ఒకటే, లెస్ దెన్ 1 అన్న ఒకటే. ఈ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దెన్ 1. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హీట్ ఇంజిన్ అండ్ రెఫ్రిజిరేటర్.